హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మశ్రీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వేట మాంసం గోంగూర. ముందుగా పాన్లో ఆయిల్ వేసుకోండి. తర్వాత దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇలా దాల్చిన చెక్క ముందు వేసుకోవడం వల్ల మటన్ మెత్తగా ఉడుకుతుంది అన్నమాట, చాలా సాఫ్ట్గా. తర్వాత 4 పచ్చిమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వేయటం వల్ల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మటన్ వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిసే విధంగా తిప్పాలి. తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చూసారు కదా, మటన్ సగం వరకు ఉడికిపోయింది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఆ తర్వాత కారం వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు చూద్దాం. మటన్ కదండి, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇది గోంగూర, పుల్ల గోంగూర. ఈ గోంగూర శుభ్రంగా కడిగి ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడకబెట్టిన గోంగూరని వేసుకుందాం. రెండు నిమిషాలు ఇలా కలిపి వాటర్ కొంచెమే వేసుకోవాలి. ఆ నీళ్ళు ఎగిరే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు అందులో గరం మసాలా, అలాగే మటన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కూర అంతా ఒకసారి కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదా, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.